పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపా సత్య సమయములో ఈ పరిశుద్ధ దినమున ఇంతవరకు మమ్మల్ని మీరు ఆశీర్వదించి అనేకమైన ఆలోచనలు మాకు దయచేసి నీ సన్నిధిలో నిలబడి ఆరాధించి స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనములు. నీ మాటలు ధ్యానం చేసుకోబోతున్నాము. ఇది నీ మాటల ధ్యానమని ఎంచి మా హృదయ స్పందన మాకు దయచేయమని మనవి చేసుకుంటున్నాను. వాక్యానికి స్పందన మా గుండెల్లోంచి ఇవ్వమని మనవి చేసుకుంటూ ఉన్నాం. నీ మాటలు మాట్లాడేటప్పుడు నేను కానీ, నా పాపము కానీ, నా బలహీనతలు కానీ నీ మాటలకు అడ్డు రాకుండా సహాయం చేయండి. మేమందరం కూడా ఆత్మలో చైతన్యం కలుగులాగున నీ మాటలో ధ్యానం చేసుకునే భాగ్యం అందరికీ దయచేయమని, మేమందరము మేలులు పొందే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముగా అడిగి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వర్షం కారణంగా, ప్రజలు తక్కువ వచ్చిన కారణంగా అనుకున్న వాక్యం కాకుండా వేరే వాక్యం చెప్పడం కోసము సిద్ధపడదాం. అది కాస్త అందరూ ఉంటే ఆ వాక్యం బాగుంటుంది. అందుకని వేరే వాక్యం, చిన్న వాక్యం ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఇది చిన్నదేం కాదు, కానీ ఎక్కువగా మైండ్ అప్లై చేయాల్సిన వాక్యము, అంటే బుర్ర పెట్టి ఆలోచన చేయాల్సిన వాక్యం. ఇది చిన్న వాక్యం అయినప్పటికీ కూడా జ్ఞానయుక్తమైన వాక్యముగా దీన్ని ఎంచుకుందాం. ఇన్వెస్టిగేషన్ టైపు ఆలోచన చేద్దాం. ఇది ఎలా అయింది, అది ఎలా అయింది అనే విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము. చాలమ్మ. ఇక్కడ ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. అంతవరకు ఓకే. రెండవ మాట ఎలా ఉందంటే, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. ఆ ఒక్క లైను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఈ మాట ఏ స్టూడెంట్ ఒప్పుకోడు. చదువుకునే పిల్లలు ఎవరిని అడిగినా కూడా భూమి నిరాకారంగా ఉందంటే, లేదు నిరాకారం కాదు గోళాకారంగా ఉందంటాడు. చిన్నపిల్లలకి సైన్స్లో చెప్పిన పాఠాల్లో ఒక పాఠం ఏంటంటే, భూమి గోళాకారంగా ఉంది అనే ఒక సర్కిల్, ఒక ఓవెల్ షేప్లో ఉంది అని చెప్తారు పిల్లలకి. కాబట్టి ఈ మాట చెప్తే పిల్లలు అడుగుతారు మనల్ని, ఇదేంటి మా సైన్స్ లెసన్లో గోళాకారం అని చెప్పాడు, ఇక్కడ బైబిల్లో నిరాకారం అంటే ఆకారం లేకుండా ఉంది అన్నాడు. ఇది మీరంతవరకు జడ్జి చేయగలరు ఈ పాయింట్ మీద? ఎప్పుడైనా మీరు ఈ విషయం మీద ఆలోచన చేశారా? భూమి నిరాకారంగా ఉందా, గోళాకారంగా ఉందా? భూమి గుండ్రంగా ఉంది. మరి ఇక్కడ బైబిల్ ఏం చెబుతుంది? నిరాకారం, ఆకారం లేకుండా ఉంది. నిరాకారం అంటే ఆకారం లేకుండా ఉంది, షేప్లెస్. అవునా? ఇది ఎలా సాధ్యమవుతుంది? బైబిల్ ఎప్పుడు కూడా సైన్స్ని ప్రోత్సహిస్తుంది, సైన్స్ని సపోర్ట్ చేస్తుంది. సైన్స్ బైబిల్ ఒకటే, సైన్స్ మనము ఒకటే, సృష్టి మొత్తం మీద జరిగేది ఒకటే కార్యము. కానీ ఆ కార్యం ఈరోజు మన మాటల్లో కొద్దిగా డిఫర్ అవుతున్న కారణంగా ఆ డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి షేప్లెస్గాను వైడ్గా అంటే ఎంటీగా ఏమి లేకుండా ఉంది. ఏమి లేకుండా ఉందా భూమి? ఇప్పుడు మనందరం ఉన్నాం కదా, మనందరం ఉంటే భూమి ఏమి లేకుండా ఎలా ఉంటుంది? భూమి శూన్యముగా ఎలా ఉంది? లేదు కదా. సో భూమి ఆకారం లేకుండా లేదు, భూమి శూన్యముగా లేదు. ఆకారం ఉంది, మనం ఉన్నాం, జంతు జాతులు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ మాట కాస్త కాంట్రవర్సల్ అవుతుంది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఒకసారి మనము సైన్స్ ప్రకారం ఆలోచన చేస్తే సాధ్యం కాల. కానీ బైబిల్లోనే ఇంకొక ప్రవక్త దీనిని వ్యతిరేకిస్తున్నాడు, అంటే సైన్స్ని సపోర్ట్ చేస్తున్నాడు. ఎవరంటే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ఆయన దీన్ని ఒప్పుకోవట్లేదు. చాలమ్మా, తర్వాత చదువు ఇంకా. భూమి నిరాకారం కాదు, నివాస స్థలమే అని యెషయా
కంఠంగా చెబుతున్నాడు. ఆకాశములకు సృష్టికర్తగా యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజించలేదు, నివాస స్థలమగునట్లు ఆయన దాన్ని సృజించెను. సో ఆదికాండం రాసిన మోషేకి, యెషయా గ్రంథం రాసిన యెషయా ప్రవక్తకి డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇద్దరు ఒక మాట మీద ఏకాభిప్రాయం రాలేకపోతున్నారు. మోషే ఏమంటున్నాడు? నిరాకారంగాను శూన్యంగాను ఉండెను అంటున్నాడు. కానీ యెషయా ఏమంటున్నాడంటే అది నిరాకారం కాదు, అది శూన్యము కాదు అంటున్నాడు. సరే, వీళ్ళిద్దరూ ఒప్పుకోట్లా. మూడో ప్రవక్త ఏమంటున్నాడు చూద్దాం. ఇర్మియా గ్రంథానికి వెళ్దాం. ఇర్మియా ఏమంటున్నాడు? 4:23 ఇర్మియా 4:23. ఈయన మోషేని సపోర్ట్ చేస్తున్నాడు. భూమిని చూడగా భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. ఏమిటి సంగతి? ఇక్కడ బైబిల్లో ఒకే అంశాన్ని ముగ్గురు ప్రవక్తలు 3 రకాలుగా చెబుతూ ఉన్నారు. అంటే ఇద్దరు ఒక రకంగాను, ఒక వ్యక్తి ఇంకో రకంగాను చెబుతూ ఉన్నాడు. ఇర్మియా 4:23లో ఏముందంటే, నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆది కాండములో మోషే చెప్తున్నాడు నిరాకారంగాను శూన్యంగాను ఉండెను అంటున్నాడు. ఇర్మియా కూడా అది నిరాకారంగాను శూన్యంగాను ఉండెను అంటున్నాడు. కానీ యెషయా ఒప్పుకోట్లా. అది నిరాకారము కాదు, అది శూన్యము కాదు. మనం కూడా ఒప్పుకోట్లా. మన పిల్లలు కూడా ఒప్పుకోరు. సైన్స్ చదివిన పిల్లలు ఎవరు కూడా ఒప్పుకోరు. అంటే మనము యెషయా ఒక ప్రక్కన ఉన్నాము, ఇర్మియా మోషే ఒక ప్రక్కన ఉన్నారు. మనము యెషయా ఒక ప్రక్కన ఉన్నాము, ఇర్మియా మోషే ఒక ప్రక్కన ఉన్నారు. ఏది కరెక్టు? ఏది కరెక్ట్ అంటే ఒకసారి అందులోనే సమాధానం ఉంది. చదవబడిన వాక్యం సరిగ్గా చదివితే అక్కడే సమాధానం ఉంది. మళ్ళీ చదువుదాం ఆ సమాధానం ఏంటో. ఇర్మియా 4:23 ఒకసారి చదవండి, అక్కడ సమాధానం ఉంది. యెషయా 4:25 చదవండి. సరే, 45:18. యెషయా 45:18. ఏమన్నా అర్థం తెలిసిందా? సమాధానం దొరికిందా? ఓకే, అంటే మన ఆర్గ్యుమెంట్కి రిప్లై దొరికిందా? మరి రిప్లై దొరికింది. సంఘమిత్ర పట్టుకుంది. ఏంటి? మళ్ళీ చదువుదాం. సృజించటము చూడటము, సృజించటము ఉండెను అని పదం ఉంది అక్కడ. ఇర్మియా అంటున్నాడు 4:23లో అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. యెషయా అంటున్నాడు దాన్ని నిరాకారంగా కాదు, నివాస స్థలంగా సృజించెను. సృజించటం వేరు, ఉండటం వేరు. అర్థమైంది అనుకుంటాను. అంటే దేవుడు సృష్టించినప్పుడు మాత్రము అది నిరాకారం కాదు, కానీ ఇర్మియా చూసినప్పుడు అది నిరాకారమే, మోషే చూసినప్పుడు అది నిరాకారమే. ఎందుకు ఇలా అయ్యింది? దేవుడు సృష్టించినప్పుడు మనం చూస్తే అది శూన్యంగా లేదు. ఆయన సృష్టించినప్పుడు చెట్లు చేశాడు, భూమిని చేశాడు, పక్షులను చేశాడు, జంతువులను చేశాడు. అన్నిటిని చేసిన వాడు ఆయన. అది నిరాకారం కాదని తెలుసు మనకి. కానీ ఇక్కడ బైబిల్లో చదివే విధానంలో చిన్న తేడా రావటం వల్ల ఆ మార్పు వస్తుంది. యెషయా అంటున్నాడు అది సృజించబడెను, నిరాకారంగా కాదు, బాగానే సృజించబడెను. అది సస్యశ్యామలముగా, మరి నివాస స్థలముగా, అది కేంద్రం, అది భూమి సృజించబడెను. కానీ ఇర్మియా అంటున్నాడు చూడగా, నేను చూడగా. ఇర్మియా అంటున్నాడు నేను చూడగా, నేను భూమిని చూడగా. అంటే ఇర్మియా చూసేటప్పుడు ఆ భూమి ఆయనకి ఎలా కనపడిందంటే నిరాకారంగాను శూన్యముగాను కనపడెను. మోషే కూడా భూమిని చూసినప్పుడు ఆ భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. మోషే కూడా అదే అంటున్నాడు. చూడండి, ఆదికాండం 1:1 ఏమంటున్నాడు? భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. భూమి నిరాకారంగా శూన్యంగా సృష్టించనని చెప్పట్లే ఆయన. అది ఉంది,
అంటే ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 1 లైను 2వ లైన్ చదువుదాం. ఆ, ఆ. అంటే ఆదిలో దేవుడు భూమిని ఆకాశం సృజించాను. ఆ సృజించిన భూమి మంచిదే, యెషయా చెప్పినట్లు. 2వ లైన్లో ఉన్న భూమి అంటే మోషే చూసేటప్పుడు ఉన్న భూమి వేరు, ఈ భూమి వేరు. ఈ భూమి నిరాకారంగా శూన్యంగానే ఉన్నది. అంటే ఆదికాండమే 1వ అధ్యాయంలోనే 1వ లైన్ తేడా ఉంది, 2వ లైన్ తేడా ఉంది. 1వ లైన్ ఏముంటుందంటే భూమి ఆకాశమును దేవుడు సృజించినప్పుడు ఆ భూమి నిరాకారంగా కాదు, కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది అని యెషయా చెప్పిన మాట ఆ ఫస్ట్ లైన్లో టాలీ అవుతుంది. 2వ మాట ఇర్మియా చెప్పిన మాట 2వ లైన్లో కనిపిస్తుంది, అది ఉండెను. అంటే దేవుడు సృజించినప్పుడు చక్కగా ఉండి వీళ్ళు చూసేటప్పుడు నిరాకారంగా ఎందుకు ఉంది? దేవుడు సృష్టించిన భూమి మంచిదిగా సస్యశ్యామలంగా నిరాకారం కాకుండా పర్ఫెక్ట్గా ఉన్న ఆ భూమి మరి వీళ్ళు చూసేటప్పుడు, ఇర్మియా చూసేటప్పుడు, మోషే చూసేటప్పుడు ఎందుకు అలా నిరాకారంగా మారిపోయింది అంటే గ్యాప్ వచ్చింది, ఆ టైం గ్యాప్ వచ్చింది. ఎంత టైం గ్యాప్ వచ్చిందో తెలుసా? దేవుడు సృష్టించిన ఆ భూమి మోషే చూసేటప్పుడు ఉన్న ఈ భూమికి మధ్య ఎంత గ్యాప్ ఉంది తెలుసా ఎవరికైనా? అంటే మోషే వయసు చూద్దాం, మోషే వయసు ప్రకారం చూద్దాం. దేవుడు భూమిని ఆకాశాన్ని ఎప్పుడు సృజించాడు? ఎవరికైనా ఐడియా ఉందా? దేవుడు భూమిని ఆకాశాన్ని ఎప్పుడు సృజించాడు? మీకు ఒకసారి చెప్పాను, ఆది అనాది. 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆది ఉంది. ఆది యందు. ఆది అంటే అర్థం ఏంటంటే, మళ్ళీ చెప్తాను, ఆది అంటే మొదట, స్టార్టింగ్, బిగినింగ్, ఇన్ ద బిగినింగ్. బైబిల్లో ఇంగ్లీష్లో ఇన్ ద బిగినింగ్ ఉంది. బిగినింగ్ ఉందంటే ఎండింగ్ ఉన్నట్లు లెక్కే. బిగినింగ్ ఉందంటే ఎండింగ్ ఉన్నట్లు లెక్క. అంటే మొదలు ఉంటే చివరి కూడా ఉంది. మొదలు చివరు ఉంటే దేవుడు కాదు. దేవుడికి మొదలు చివర లేదు. మొదలు చివర లేనివాడు, అనాది కాలంలో ఉన్నవాడు. ఈ ఆది ఏంటంటే, ఇక్కడ బైబిల్లో చెప్పబడుతున్న ఆది ఏంటంటే మనకి అవసరమైన ఆది. మనిషికి ఎంత అవసరమో అంతే బైబిల్లో ఉంది. మనిషికి అర్థం కాని అవసరం లేదు చాలా ఉంది. అంటే ఈ బైబిల్ ఆదాము గురించి మనకి ఇవ్వబడింది. ఆదాము కన్నా ముందు సృష్టి ఉంది, ఆదాము తర్వాత సృష్టి ఉంది, మన తర్వాత సృష్టి ఉంటుంది. 2వ రాకడ తర్వాత ఈ భూమి కాలిపోతుంది. ఈ గ్యాప్లో అంటే మనకు అవసరం లేదు, ఇది బైబిల్ ఇవ్వలేదు, మనకు అవసరమైందే ఇచ్చాడు. అందుకే బైబిల్ పండితులు అంటారు, కీప్ క్వైట్ వేర్ బైబిల్ కెప్ట్ క్వైట్. బైబిల్లో సమాధానం లేని చోట నువ్వు కూడా నోరు మూసుకుండు. అది ఏమిటి ఇది ఏమిటి అని ఆర్గ్యుమెంట్ చేస్తే నీ బుర్ర పగిలిపోయింది. అంటే నీ మనసుకు, నీ మెదడుకు అందని ఆలోచనలు చాలా ఉంటాయి. దానికోసం మనం ప్రయత్నం చేయకూడదు. బైబిల్ చెప్పింది విని అది చేస్తే చాలు. బియాండ్ దట్ నీకు అంటే నాకు ఇంకా తెలుసుకోవాలి చెప్పేసి ఓవర్ యాక్షన్ చేస్తే నీకు బైబిల్ అర్థం కాదు. అర్థం కాక నువ్వు బైబిల్ని కామెంట్ చేయడం మొదలు పెడతావు. బైబిల్లో బాగలేదు, ఆ పాయింట్ ఉంది, ఈ పాయింట్ ఉంది, నీకు నచ్చకపోతే, నీకు అర్థం కాకపోతే బైబిల్ మొత్తం పిచ్చిది కాదు. మనం చాలామంది మధ్యకాలంలో కొంతమంది అన్యులు కూడా అంటున్నారు, బైబిల్లో ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉందని. వాళ్ళకి తెలియక అంటున్నారు, వాళ్ళకి అర్థం కాక అంటున్నారు. కానీ నువ్వన్నా అర్థం చేసుకున్నావా? బైబిల్ని నువ్వైనా అర్థం చేసుకున్నావా? ఇక్కడ ఆది కాండంలో ఉన్న ఆది ఏంటంటే ఆదాము సంబంధించిన ఆది. ఆది కాండం అంటే ఆదాంతో స్టార్ట్ అవుతున్న చరిత్ర, మానవ చరిత్ర. అది మానవ చరిత్ర ఆదాంతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి అది మాత్రమే మొదలుపెట్టాడు. అంతకుముందు భూమి చాలా ఉంది. ఎంత ఉందంటే దాదాపు కొన్ని వందల కోట్ల సంవత్సరాలు ఉంది. కొన్ని వందల కోట్ల సంవత్సరాలు అంటే ఒక పురాణాలలో నా స్నేహితుడు ఒక అతను చెప్పాడు, పురాణంలో ఒక యుగము అంటే 430 కోట్ల సంవత్సరాలు. మరి ఒక యుగం అంటే 430 కోట్ల సంవత్సరాలు అంటే ఇప్పటికి మనకు దాదాపు 5-6 యుగాలు గడిచిపోయింది అంటున్నారు. 5-6 యుగాలు గడిచిపోయిందంటే 5 యుగాలు అనుకున్నా కూడా 2000 కోట్ల సంవత్సరాలు సుమారు అనుకుందాం. భూమి వయస్సు 2000 కోట్ల సంవత్సరాలు. ఆదాము వయసు ఎంత? ఆదాము వయస్సు ఎవరో చెప్పగలరా? మత్తయి సువార్త 1వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనము.
అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14 తరములు. అబ్రహాము నుంచి దావీదు వరకు 14 తరాలు. ఆ, 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 ఆ. దావీదు నుంచి చెరకు 14 తరములు. ఆ, 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 ఆ. సో చెర నుంచి క్రీస్తు వరకు 14 తరాలు. అబ్రహాము నుంచి దావీదుకు 14 తరాలు, దావీదు నుంచి చెరకు 14 తరములు, చెర నుంచి క్రీస్తుకు 14 తరములు. అంటే అబ్రహాము నుంచి క్రీస్తుకి ఎన్ని తరములు? 3 14లు 42 తరములు. తరం అంటే 100 సంవత్సరాలు వేసుకున్నా కూడా 42 తరములు అంటే 4000 సంవత్సరాలు. ఎప్పటి నుంచి? అబ్రహాము నుంచి క్రీస్తు వరకు. క్రీస్తు నుంచి ఇప్పటికి ఎన్ని తరములు? 2000 సంవత్సరాలు. మొత్తము అబ్రహాము నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 6000 సంవత్సరాలు. అబ్రహాం కన్నా ముందు ఎవరున్నారు? ఆదాము ఉన్నాడు. ఆదాముకి అబ్రహాం మధ్య నోవాహు ఉన్నాడు. సో అదొక 2000 సంవత్సరాలు అనుకుందాం. అంటే ఆదాము నుంచి అబ్రహాంకి 2000 ఆదాము నుంచి అబ్రహాంకి 2000 సంవత్సరాలు, అబ్రహాం నుంచి క్రీస్తుకి 4000 సంవత్సరాలు, క్రీస్తు నుంచి ఈ రోజుకి 2000 సంవత్సరాలు, మొత్తం 8000 సంవత్సరాలు. లేదనుకుంటే అప్పుడు ఎక్కువ కాలం బతికేవాళ్ళు కాబట్టి 10,000 అనుకుందాం. ఆదాము నుంచి ఈ రోజు వరకు 10,000 సంవత్సరాలే. కానీ భూమి వయస్సు 2,000 కోట్ల సంవత్సరాలు. ఆ గ్యాప్ అది. ఇప్పుడు చదువుదాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించానంటే దేవుడు సృష్టించిన ఆ ఆది భూమి 2,000 కోట్ల సంవత్సరాల భూమి అది. తర్వాత మోషే సృష్టించినప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అంటే ఒకే అధ్యాయంలో ఒకే వచనములో 2 లైన్ల మధ్య దాదాపుగా 2,000 కోట్ల సంవత్సరాల గ్యాప్ ఉంది. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్తగాను తెలివిగాను చదివితే సబ్జెక్ట్ మనకి అర్థమవుతుంది. ఇక్కడ బైబిల్ సంవత్సరం మనం ఇంకొక చిన్న లాజిక్ మనం అప్లై చేద్దాం. భూమి లోపల కోల్ అంటే బొగ్గు ఫామ్ కావటానికి 8,000 అడుగుల లోతు ఉన్న బొగ్గు ఫామ్ కావటానికి దాదాపుగా 8,000 సంవత్సరాలు పడుతుంది. 3 అడుగుల బొగ్గు ఫామ్ కావటానికి 8,000 సంవత్సరాలు పడుతుంది. లాస్ట్ వీక్ చెప్పినట్టున్నాను నేను. 3 అడుగుల బొగ్గు ఫామ్ కావటానికి 8,000 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు కోలార్ ఫీల్డ్స్ ఎన్ని ఉన్నాయి? బొగ్గు గనులు ఎన్ని ఉన్నాయి? సింగరేణి కాలేజీలో బొగ్గు ఎంత లోతుంది? తెలియదు ఎంత లోతు ఉందో. తవ్వుతుంటే బొగ్గు వస్తూనే ఉంది. అంటే అంత లోతుల బొగ్గు ఉంది, కిలోమీటర్ల లోతుల బొగ్గు ఉంది. 3 అడుగులు ఫామ్ కావడానికి 8,000 సంవత్సరాలు పట్టిందంటే దాదాపుగా కిలోమీటర్ల లోతు ఉన్న బొగ్గు ఫామ్ కావడానికి ఎన్ని వందల కోట్ల సంవత్సరాలు బట్టి ఉంటుంది. ఇంకొక సైంటిఫిక్ రీజన్ చూద్దాం. మీరు ఎవరైనా ఇంగ్లీష్లో సినిమా వచ్చింది జురాసిక్ పార్క్ అని, ఎవరైనా చూసి ఉంటారు, మీరు అందరూ పిల్లకాయలు చూసి ఉంటారు. ఆ జురాసిక్ పార్క్లో ఒక సైంటిస్ట్ ఏం చెప్తున్నాడంటే ఒక చెట్టు బెరడు లోపల ఒక బొద్దింక చనిపోయి ఉంది. ఆ బొద్దింకను పట్టి చూస్తే ఆ చెట్టు ఏజ్ కనిపెట్టారు. ఆ చెట్టు ఏజ్ దాదాపుగా 1,000,000 సంవత్సరాలట. పడిపోయింది, చెట్టు పడిపోయిందిలే, కానీ బొగ్గు ఆ చెట్టులో ఉన్న కణాలు ఒకసారి లెక్క పెట్టి చూస్తే అది చాలా కాలం కిందట, కొన్ని వేల సంవత్సరాల క్రితము అది పుట్టింది అని చెబుతున్నాడు. అంటే మనకు తెలియకుండా మన చుట్టూ చాలా గందరగోళం ఉంది. మనకు తెలిసి ఒక్క సూర్యుడే ఉన్నాడు, ఒక్కడే సూర్యుడు. కానీ చరిత్రలో ఖగోళములో ఒక్క సూర్యుడు కాదు, సూర్యుని మించిన ఖగోళాలు చాలా ఉన్నాయి, సూర్యుని మించిన శక్తి గల గ్రహాలు చాలా ఉన్నాయి. మనకు తెలిసిన గ్రహాలు 9. కానీ సృష్టిలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో తెలుసా? తెలియదు. మానవుడు కనిపెట్టలేకపోతున్నాడు, మానవ మేధస్సు చాలట్లేదు. మనకు తెలిసింది మాత్రమే 9 గ్రహాలు అనుకుంటున్నాం. వీటికి మించిన శాస్త్రం చాలా ఉంది. సో మనిషి మేధస్సుకి అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. అర్థమైన విషయాలు కొన్ని మనం అనుకుంటున్నాం. ఈ కొన్ని చూసుకుని ఇదే గొప్ప, నేనే గొప్ప అనుకుంటున్నాం. అంతకు మించిన జ్ఞానము, అంతకు మించిన బైబిల్ చాలా ఉంది. సరే, ఒకసారి మనం చూద్దాం. అట్లాగైతే మరి ఆ అన్ని వేల కోట్ల సంవత్సరాల తర్వాత భూమి ఇలా నిరాకారంగా శూన్యంగా ఉండడానికి కారణం ఏంటి? ఏమైంది మధ్యలో? మీకు తెలుసా? బిగ్ బ్యాంగ్ అనే ఒక
సృష్టిలో కార్యం జరిగింది తెలుసా? ఈ స్టూడెంట్కి బాగా తెలుసు. బిగ్ బ్యాంగ్ అంటే ఏంటి తెలుసా? విస్ఫోటనం. బిగ్ బ్యాంగ్ అంటే పెద్ద విస్ఫోటనం. ఇంకా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రాక్షస బల్లులు, దాన్ని డైనోసార్స్ అన్నాం కదా, అవి ఇప్పుడు భూమి మీద ఉన్నాయా లేవా? ఇప్పుడు లేవు. మరి అప్పుడు ఉన్నాయా? ఆ డైనోసార్స్, అప్పుడున్న డైనోసార్స్ ఇప్పుడు ఎందుకు లేవు? అప్పుడున్న డైనోసార్స్ ఇప్పుడు ఎందుకు లేవంటే అవి నోవాహు పడవ ఎక్కలేదు. అవి నోవాహు పడవ ఎక్కలేదు. అంటే నోవాహు పడవ ఎక్కడానికి ముందే డైనోసార్స్కి ఏదో జరిగింది. మొత్తము రాక్షస బల్లులు, భయంకరమైన జంతువులు అవి ఉంటే మనం బ్రతకడం. ఇప్పుడు ఈ రోజుల్లో సింహాన్ని చూస్తే మన గుండె జారిపోయింది. ఆ డైనోసార్స్ కనిపిస్తే మనం ఉండం. అందుకే మానవ జాతికి ఉపయోగం లేని జంతువులు, అంటే భయంకరమైన జంతువులు దేవుడు నిర్మూలించాడు. ఇప్పుడు ఆ బిగ్ బ్యాంగ్లో. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఈ రాక్షస బల్లి సంతానమే కాదు, అంటే మానవ జాతికి హాని కలిగించే ప్రతి జంతువును దేవుడు చంపేశాడు. అవి మనిషికి అక్కర్లేదని తీసేశాడు వాటిని. అంత పెద్ద భయంకరమైన జరిగింది. విస్ఫోటనం అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా? విస్ఫోటనం అంటే ఏంటంటే ఒక పెద్ద పర్వతం కింద పెద్ద డైనమైట్ పెడితే ఎలా పేలిపోయింది? అగ్నిపర్వతం బద్దలవటం ఎవరైనా చూసారా? మనం టీవీలో చూస్తాం, లావా చారటం మాత్రమే చూస్తాం. అది బద్దలయ్యేటప్పుడు ఎలా ఉంటుందో మీరు ఎప్పుడు గమనించి చూడండి, ఊహించండి. పోని అసలు అగ్నిపర్వతం అంటే ఏమిటి తెలుసా? కొండ లోపల, ఒక పర్వతం లోపల భూమి మూమెంట్కి, భూమి పొరలు, లేయర్స్, భూమిలో లేయర్స్ ఉంటాయి కదా, ఆ లేయర్స్ పొరలు కదిలేటప్పుడు మధ్య మంట పుడుతుంది, వేడి పుడుతుంది. అంటే ఒక ఎగ్జాంపుల్, ఇదొక లేయర్ అనుకుంటాం భూమిలో. ఈ లేయర్స్ ఇలా మూవ్ అవుతుంటాయి. ఇలా మూవ్ అవుతున్నప్పుడు రాసుకుని మంట పుట్టింది, ఫామ్ అయింది, నిప్పు పుట్టింది. ఆ నిప్పు పుట్టినప్పుడు అక్కడ ఉన్న మట్టి, ఆ కొండ రాళ్ళన్నీ కూడా కరిగిపోయి అది కిందకి పోక పైకి వస్తాయి. ఆ ఏరియా మొత్తము కూడా మంటకి కరిగిపోయి లావాగా బారిపోయి పైకి వస్తాయి అనమాట. అది ఎంతకాలం బంద్ అవుతుందో తెలియదు. కొన్ని వందల సంవత్సరాలు లోపల మండిపోతూ ఉంటుంది. మనకు కనపడదు పర్వతం లోపల జరిగే సంఘటన. ఒక్కసారి బద్దలైనప్పుడు తెలిసిద్ది దీని లోపల అగ్ని ఉంది అని. అగ్ని పర్వతం విస్ఫోటనం అంటాం దాన్ని. అటువంటి సంఘటన జరిగినప్పుడు అది విస్ఫోటనం అంటాం. అంటే ఒక పర్వతం బద్దలైతేనే అలాగుంది. మరి ప్రపంచమంతా బద్దలయ్యే సీనే జరిగితే, భూమి అంటే మనం చేయబడ్డ భూమి అంతా కూడా ఒక్కసారి బద్దలయ్యే సీన్ జరిగిందంటే అది విస్ఫోటనమే. దాన్ని బిగ్ బ్యాంగ్ అంటాం. ఏం జరిగింది చూడండి. ఇర్మియా గ్రంథమే 4వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. ఇర్మియా 4:24. సో బలవంతమైన భూమి అది. అంటే ఇర్మియా చూస్తున్నప్పుడు భూమి ఎలా ఉందో వివరిస్తున్నాడు. ఆయన ఎలా చదువుతున్నాడంటే, పర్వతములు కంపించుచున్నవి, కొండలు కదులుచున్నవి. పర్వతములు కంపించడం అంటే షేకింగ్, పర్వతాలు షేక్ అవుతున్నాయి, కొండలు బర్న్ అవుతున్నాయి, అవన్నీ కదులుచున్నవి. నేను చూడగా నరుడు ఒకడు లేకపోయాను, అంటే ఆదాము కూడా లేడు. నరుడు ఒకడు లేడంటే ఆదాము కూడా లేడు. ఇంకేమన్నాడు? ఆకాశ పక్షులని ఎగిరిపోయాను, నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను, అందులో పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలువలేకపోయాను. యెహోవా కోపాగ్నికి నిలువలేకపోయాను అంటే దేవుడు ఏదో సీన్లో, ఏదో విషయంలో కోపం వచ్చి ఆ భూమి మొత్తాన్ని కాల్చివేశాడు అని అర్థమవుతుంది. ఆయనే చేసిన సృష్టి ఆయనే కాల్చివేశాడు. 2000 కోట్ల సంవత్సరాల ముందున్న ఆయన నిర్మించుకున్న ఆ సృష్టి, అందమైన బహు విచిత్రమైన ఆ సృష్టిని దేవుడే ఎందుకు కాల్చివేశాడు? ఎందుకు దాన్ని కూల్చివేశాడు? ఎందుకు ఆ ప్రకృతిని ఆయన చిన్నాభిన్నం చేశాడు? ఎందుకు ఆ విస్ఫోటనం వచ్చిందంటే ఒక కారణము చూద్దాము. 21 వచనం చూద్దాం.
ఇర్మియా గ్రంథమే 4:21. ఆ, 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 ఆ. ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఇప్పుడు ఎక్కడ ఏ విషయం మాట్లాడుకుంటున్నామంటే ఆదాము పుట్టక ముందు చరిత్ర మాట్లాడుకుంటున్నాం. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నంటే నా జనులు అంటున్నాడు. నా జనులు అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే నా జనులు అవివేకులు, నన్ను ఎరుగరు, మూఢులు, తెలివి లేదు, కీడు చేస్తారు, మేలు చేయరు, బుద్ధి చాలదు. ఆదామే లేనప్పుడు కీడు జనం ఎవరు ఉంటారు అక్కడ? ఆదామే లేడనుకున్నప్పుడు మనం ఎప్పటికి హిస్టరీ మాట్లాడుకుంటున్నాం? ఆదాం పుట్టక ముందు 2000 కోట్ల సంవత్సరాల ముందు చరిత్ర మాట్లాడుకుంటే అక్కడ నా జనులు అంటున్నాడు యెహోవా తండ్రి. నా జనులు మూర్ఖులు, వాళ్ళు నన్ను ఎరుగరు, వాడికి కీడు చేయటం తప్ప మేలు చేయటం చేత కాదు. అంటే ఎవరో ఉన్నారు. ఆదాము కన్నా ముందే భూమి మీద ఎవరో ఉన్నారు. ఎవరాయన? ఒక మనిషి ఉన్నాడు. మనిషి కాదు, మనిషి అయితే ఆదాముతో స్టార్ట్ అయ్యాడు. ఆదాము కన్నా ముందు మనిషి కాని వ్యక్తి ఎవరు ఉన్నారు అని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చూద్దాము. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. యెహెజ్కేలు 28:13. చాలు. ఇక్కడ యెహోవా తండ్రి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు ఆయనకి నవరత్నాలు ప్రజెంటేషన్ ఇచ్చేసాడు. నవరత్నాలు మనందరం నవరత్నాలు వింటుంటాం. నవరత్నాలు అంటే ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్నాయి నవరత్నాలు అంటే. ఇక్కడ చూడండి: మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము. ఇవి నవరత్నాలు. ఈ నవరత్నాలు దేవుడు ఆ వ్యక్తికి ప్రజెంట్ చేశాడు. ఆయన ఎవరంటే, నీవు అలంకరింపబడి ఉన్నావు, నీవు నియమింపబడి దినమున పిల్లల గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమయ్యిరి. నియమించబడిన దినము. నియమించడం అంటే అర్థం ఏంటి? నియమించడం, అపాయింట్ చేయటం. ఇట్స్ నాట్ క్రియేషన్. సృష్టించట్లా, నియమిస్తున్నాడు. అంటే నేను ఒక వ్యక్తిని తెచ్చి ఇంకో పోస్ట్లో పెడుతున్నాను అనుకోండి, అంటే అర్థం ఏంటి? నేను సృష్టించట్లా, పోస్ట్ సృష్టించట్లా, మనిషినే సృష్టించట్లా. ఆ అతన్ని ఓ చోట నుంచి ఇంకో చోట మారుస్తున్నాను, ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అది నియమించాడు. తర్వాత ఇంక కింద వచ్చిన చూద్దాం. అభిషేకమునందిన కెరూబు. ఆయన ఎవరు? అభిషేకమునందిన కెరూబు. కెరూబు అంటే దూతలు. 2 రకాల దూతలు ఉన్నారు పరలోకంలో. ఎవరు? కెరూబులు, సెరూపులు. ఈ సెరాపులు కాదు ఇక్కడ ఉంది. కెరూబు వచ్చాడు. దేవుడు పరలోకంలో కెరూబుని తీసుకొచ్చి భూమి మీద అపాయింట్ చేస్తున్నాడు. పరలోకమున్న కెరూబుని, ఒక దూతను, పెద్ద దూతను తీసుకొచ్చి భూమి మీద అపాయింట్ చేస్తూ అతనికి ఈ నవరత్నాల ప్రజెంటేషన్ ఇచ్చి ఇంకేమంటాడంటే, నీవు రత్నములతోనూ బంగారముతోనూ అలంకరింపబడి ఉన్నావు, నువ్వు నియమింపడి దినమున పిల్లను గ్రోవులు వాయించేవారు నీకు తోడుగా ఉన్నారంటే పెద్ద మ్యూజిక్ సిస్టమ్ తోడుగా ఉంది, ఎకో సిస్టమ్ ఉంది, డీజే సౌండ్ ఉంది వాడికి అప్పట్లోనే. ఇంకేమంటాడు వాడు? అభిషేకం నొందిన వాడవు అంటే ఆర్డైన్. మామూలు వాడు కాదు ఆయన, ఆర్డైన్ మనిషి, దేవుడు ఆర్డైన్ చేసిన మనిషి. మనందరం, మన పాస్టర్లు ఎవరు మనల్ని ఆర్డైన్ చేశారు, కానీ ఆయన్ని దేవుడే ఆర్డైన్ చేసి పంపించాడు. ఇంకేమంటాడంటే, నీవు నియమించబడి దేవునికి ప్రతిష్ఠించబడ్డ పర్వతం మీద నువ్వు ఉంటివి. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నువ్వు ఉన్నావు. ఎక్కడ అపాయింట్ చేశాడు దేవుడు? ఆయన్ని పరలోకం నుంచి తీసుకొచ్చి భూమి మీద దేవుడు ఎక్కడైతే ఏర్పాటు చేసుకున్న స్థలం ఉందో ఆ స్థలములలో ఆయన్ని అపాయింట్ చేశాడు. ఆయన్ని అక్కడ అపాయింట్ చేశాడు. ఇంకేమంటాడంటే, ఎస్,
నీవు నియమింపడి దినం మొదలుకొని, అంటే అపాయింట్ చేసిన దినము నుంచి పాపము వచ్చేంత వరకు నువ్వు బాగానే ఉన్నావు, కానీ పాపం వచ్చిన తర్వాత నువ్వు త్రోసివేయబడ్డావు. ఇప్పుడు అర్థమైంది ఆయన ఎవరో? ఎవరైనా లూసిఫర్. అంటే మానవుడి కన్నా ముందు, ఆదాము కన్నా ముందు 2000 కోట్ల సంవత్సరాల ముందు దేవుడు భూమిని సృష్టించి, ఆ భూమి చాలా బాగుంది, అందంగా ఉంది. అందమైన భూమి మీద దేవుడు లూసిఫర్ని తెచ్చి భూమి మీద పెట్టి అభిషేకం ఇచ్చి, నవరత్నాలు ఇచ్చి, బంగారం ఇచ్చి, మ్యూజిక్ సిస్టమ్ ఇచ్చి, ఒక పెద్ద, మీకు తెలుసలేదు, సైతాన్ చాలా అందగాడు, చాలా అందగాడు. అంత అందాన్ని ఇచ్చి, అంత బహుదేహాన్ని ఇచ్చి, ఒక మానవ ఆకారం కలిగించి, మనిషి కాదు ఆయన, ఒక ఆకారం కలిగించి, దూతలకు ఆకారం ఉండదు కానీ ఈయనకి ఆకారం ఉంది, ఈయన అటు ఇటు డ్యాన్స్ చేయగలడు. అంత తెలివిగల మనిషిని, అంటే ఒక వ్యక్తిని తీసుకొచ్చి భూమి మీద అపాయింట్ చేస్తే అతను పాపం చేశాడట. సో మొట్టమొదట పాపం చేసింది మనం ఆదాం అనుకుంటున్నాం కదా. ఆదాం కాదు, ఆదాంకున్న ముందే పాపం చేసిన వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? లూసిఫర్. ఆయన పాపం చేశాడు. తద్వారా దేవుడు కోపం వచ్చింది. ఆయన కోపం వచ్చి ఈ ప్రపంచాల మొత్తాన్ని, అంటే ఆయన సృష్టించిన సృష్టి మొత్తాన్ని కాల్చివేశాడు. అప్పుడు బిగ్ బ్యాంగ్ ఫామ్ అయ్యింది. పర్వతాలు బద్దలైనవి, ఆకాశం మొక్కలయ్యింది, మొత్తం సృష్టి మొత్తము ఆ సృష్టి మొత్తము అల్లాడిపోయింది. చూద్దాం యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము. యెషయా 14:12. ఆయన చేసిన తప్పేంటి? అది ఆయన ఆలోచన. సైతాను ఆలోచన చాలా, అంతవరకు చాలమ్మా. సైతాను ఆలోచన ఎట్లా ఉందంటే, లూసిఫర్ ఆలోచన ఎట్లా ఉందంటే, నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రం పైన నా సింహాసనం హెచ్చించుకుంటాను, ఉత్తర దిక్కులున్న సభాపర్వతం మీద కూర్చుంటాను, మేఘమండలం మీదకి ఎక్కుతాను, మహోన్నతునితో సమానునిగా చేసుకుంటాను. అది ఆయన చేసిన పొరపాటు. ఏం చేశాడు? నన్ను నేను మహోన్నతుడితో సమానంగా చేసుకుంటాను అనుకున్నాడు. అయిపోయాడు. ఎప్పుడైతే దేవుడు అతన్ని అభిషేకించాడో అప్పుడు చాలా మంచివాడు. కానీ ఎప్పుడైతే వాడి మనసులో గర్వం ప్రవేశించిందో దేవుడు అతన్ని తోసివేశాడు. ఎలా తోసివేశాడంటే, అప్పుడు ఆయన వచ్చినప్పుడు భూమి బద్దలైంది, లోకము గొడవైంది. చూద్దాం అది ఎంత, ఎలా అంటే, ఈ వాక్యం ఏంటంటే యెషయా గ్రంథం 14:12 వచనాలు ఏంటంటే, ఆయన పడిపోయిన విధానము. సైతాను ఆయనే కాదు, ఈ రోజుల్లో మనం కూడా పడిపోతున్నాం. దేవుడు మనకి మేలు చేస్తే ఆ మేలును దాచుకోవడం చేతగాక ఆ దేవుడిని విమర్శించే స్థితికి వస్తున్నాం. నేను గొప్ప అనుకుంటున్నాం. మనకు మనమే గొప్ప అనుకోకూడదు, దేవుడు మనల్ని గొప్ప అనుకోవాలి. కానీ సైతాను, ఈ లూసిఫర్ కూడా తను చాలా గొప్పగా ఊహించుకున్నాడు, ఆకాశానికి ఎత్తించుకున్నాడు. నేను దేవుడిని అయిపోతాను, నన్ను ప్రజలు మెచ్చుకోవాలి, నన్ను ఆరాధించాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలని చెప్పేసి ఎప్పుడైతే మనసులో గర్వపడ్డాడో, ఎప్పుడైతే తను దేవుడితో సమానంగా చూసుకున్నాడో అప్పుడు అతను పడిపోయాడు. అప్పుడు పడిపోయినప్పుడు ఆ ప్రపంచం స్థితి ఎలా ఉందో చూద్దాం. దేవుడు అతను తోసేసేటప్పుడు ఎలా ఉంది. యెషయా గ్రంథము 34:2 వచనం. 34:2-4. యెషయా 34:2-4. చాలమ్మా. కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ఇది యెహోవా కోపానికి ఒక గుర్తు. కాగితపు చుట్టవలే ఆయన ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ఏం చేస్తాడు? ఆయన కోపం వస్తే పర్వతం మీద కాలు పెడితే పర్వతం కాలిపోయింది, భూమి మీద కాలు పెడితే భూమి మండిపోయింది. ఆయన ఆకాశాన్ని మొత్తాన్ని ఏం చేశాడు? ఒక పేపర్లాగా చుట్టేశాడట. ఒక పేపర్లాగా చుట్టేయడం వల్ల ఏమైందంటే, ఆ కోపానికి, ఆ ఉగ్రతకి, ఆ బ్లాస్టింగ్కి భూమి బద్దలైపోయింది, ఆకారం మారిపోయింది, శూన్యంగా మిగిలిపోయింది. అప్పుడు ఇర్మియా చూశాడు,
ఏం కనపడింది ఆయనకి? భూమి శూన్యంగాను నిరాకారంగాను కనపడింది. కానీ దేవుడు సృష్టించిన సృష్టిలో భూమి చాలా మంచిది. ఆ భూమి చాలా అందమైనది. ఒక ఆకారము, ఒక ఆలోచన, ఒక పర్పస్, ఒక నాలెడ్జ్ ఉంది భూమి మీద. కానీ దేవుడు ఈ వ్యక్తిని తెచ్చి పెట్టడం వల్ల, లూసిఫర్ కోపం, వాడు చేసిన పని వల్ల దేవుడు కోపం వచ్చి ఆ సృష్టి మొత్తాన్ని కాల్చివేశాడు. ఎలా కాల్చివేశాడంటే అది కాగితపు చుట్ట వలె ఆకాశ విశాలన్నింటినీ కూడా చుట్టివేశాడు. మరి వాడిని ఏం చేశాడు? ఆ లూసిఫర్ని చూద్దాం ఏం చేశాడు. 2వ పేతురు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. 2వ పేతురు 2:4. 2వ పేతురు 2:4. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కట్టిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. దేవదూతలు పాపం చేసినప్పుడు, దేవదూతలు పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడా? ఎవరిని క్షమించడు. దేవదూతలనే క్షమించని దేవుడు నిన్ను క్షమిస్తాడా? సమస్య లేదు. ఇక దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కట్టిక చీకటి గల బిలములోనికి త్రోసి. బిలము అంటే బిలము, గుహ. గుహ, డెన్, ఇంగ్లీష్లో డెన్ అంటాం. అంటే లోపలికి ఎండ్లెస్ పిట్, అంటే లోతు తెలియని గుంట. అది నరకం. బిలం అంటే నరకం. అక్కడికి పంపించాడు. తీర్పులో కావలి ఉంచుటకు వారిని అప్పగించాను. దేవుడు చేసిన కార్యం ఎంత గొప్పదంటే, ఆయన చేసిన సృష్టిని, ఆయన ఆకాశాన్ని సృష్టించినప్పుడు, దాన్ని చెడగొట్టినప్పుడు దేవుడికి ఎంత కోపం వచ్చిందంటే సమస్త సృష్టి మొత్తం కాలిపోయింది. బిగ్ బ్యాంగ్ వచ్చింది. ఆ తర్వాత ఆ దూతలందరినీ, ఆ సైతాను దూతలందరినీ కూడా యేసయ్య తీసుకొచ్చి ఎక్కడ పడేసాడంటే నరకం లోపల పాతాళ లోకమందలి బిలములోకి, చీకటి గల బిలములోకి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచుటకు ఆయన అప్పగించాను. సో ఆదాం పుట్టకముందు జరిగిన గొడవ, ఆదాం పుట్టకముందు జరిగిన గడబిడ, ఆ గడబిడలో భూమి తన ఆకారాన్ని కోల్పోయింది, తన నైపుణ్యాన్ని కోల్పోయింది, తన ఒరిజినల్ టాలెంట్ కోల్పోయింది. అప్పుడు మోషే చూశాడు. మోషే చూస్తే నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. అప్పుడు ఇనిమే చూశాడు, ఆ భూమి నిరాకారంగాను శూన్యముగా ఉండెను. మోషే ఎందుకు చూశాడు? ఎందుకు చూడాలి? అప్పుడు నిరాకారంగా ఉన్నప్పుడు, శూన్యంగా ఉన్నప్పుడు ఎందుకు మోషే చూశాడంటే అర్థం ఏంటంటే, దేవుడు మళ్ళా మనిషిని సృష్టించేటప్పుడు మోషే చూడలేదు, మోషే రాశాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆదికాండం 1వ అధ్యాయం రాశాడు. మోషే ఉన్నాడా? ఆయన ఎప్పుడున్నాడు? మోషే ఎవరు? దాదాపుగా మోషే తర్వాత ఆదాం తర్వాత నోవాహు తర్వాత అబ్రహాము తర్వాత ఇస్సాకు, యాకోబు తర్వాత ఎప్పుడో యాకోబులో లేవీలో వచ్చిన మోషే. అంటే ఇన్ని తరాల తర్వాత వచ్చిన మోషేకి ఆదికాండంలో ఉన్న బైబిల్ ఎలా కనపడింది అంటే, ఆయన ఆత్మనేత్రంతో చూశాడు. బైబిల్ రాసేటప్పుడు, మోషే రాసేటప్పుడు దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చాడు. ఏ జ్ఞానం ఇచ్చాడంటే, సృష్టికి ముందు, అంటే ఆదాముకు ముందు కాదు, ఆదాము చేయబోయేటప్పుడు, ఆదాము నిర్మించబోయేటప్పుడు సృష్టి ఎలా ఉంది ఒక అవగాహన ఇచ్చాడు దేవుడు అతనికి. అప్పుడు మోషే చూస్తే, ఆత్మనేత్రంతో చూస్తే భూమి శూన్యంగాను నిరాకారంగాను ఉండెను. ఆ నిరాకారంగాను శూన్యంగా ఉన్న భూమి మీద దేవుడు ఆదామును సృష్టించాడు. ఆ నిరాకారంగా శూన్యంగా ఉన్న భూమి మీద మానవ ప్రాణం పోసుకుంది. మనందరం కూడా ఇప్పుడు అక్కడే ఉన్నాం. ఇప్పుడు భూమి చక్కగా సుధనుగా తయారు చేయబడింది. అసలు ఎందుకు భూమి ఇలా మారిపోతుందంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. ప్రతి రౌండ్లో ఆకారాలు మారిపోతుంటాయి. భూమి ఆకారం మారిపోతుంది. ఒకప్పుడు భూమి చాలా విశాలమైంది, ఇప్పుడు చాలా కుంచుకుపోతుంది. మీకు తెలుసు కదా, దేశాలు ఎలా విడిపోతున్నాయి. ప్రపంచంలో అంతా ఒకటే భూమి కదా, ఇప్పుడు దేశాలు ఎలా విడిపోతున్నాయి. ఒకప్పుడు ఇండియాలో శ్రీలంక కూడా కలిసి ఉంది, ఇండియాలో పాకిస్తాన్ కూడా కలిసి ఉంది, బర్మాదేశ్ కలిసి ఉంది. మరి ఇవన్నీ ఎందుకు విడిపోయినాయి? కారణము భూభ్రమణం. తిరగటం వల్ల, భూమికి తిరగటం వల్ల వాటి మధ్య గ్యాప్ వస్తుంది. వీళ్ళు మనుషులు ఎటు విడిపోయిన తర్వాత వీళ్ళు మా రాజ్యం మా దేశం అనుకుంటున్నారు. కాబట్టి భూభ్రమణం వల్ల ప్రాంతాలు మారిపోతున్నాయి.
ప్రాంతాలు మారిపోయినప్పుడు ప్రజలు మారిపోతున్నారు. ప్రజలు మారిపోయినప్పుడు సంస్కృతి మారిపోతుంది. అక్కడ నాగరికత, అటు కల్టివేషన్, అక్కడ సివిలైజేషన్ మొత్తము టోటల్గా మారిపోతుంది. అందుకే ఆలోచన విధానాలు కూడా మార్పు వస్తున్నాయి. ఆ మార్పు వచ్చినప్పుడు మనుషులు పడిపోతున్నారు. దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ భూమి మీద ఉన్నా, ఏ చోట ఉన్నా నా బిడ్డగా నువ్వు బ్రతుకు. కానీ మనము మారుతున్నాం. ఆయన బిడ్డగా మనము జీవించలేకపోతున్నాం. కాబట్టి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఒక మాట చెప్పి ముగించుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయం 6వ వచనం. చాలు. ఆదాము చేయడానికి ముందే దేవుడు బాధపడ్డాడు, ఎందుకు వీడిని చేశానా అని. ఎవరిని? లూసిఫర్ని. వాడిని తెచ్చి భూమి మీద పెట్టి దేవుడే బాధపడ్డాడు, అనవసరంగా వీడిని తెచ్చిపెట్టానే అని చెప్పేసి. అందుకని దేవుడు ఏం చేశాడు, ఆ లూసిఫర్ కంటే మంచివాడు, ఆ లూసిఫర్ కంటే గొప్పవాడు, నా మాట వినేవాడు అని ఆదాము చేశాడు. ఈ ఆదాము ఏం చేశాడు? పెళ్ళాం మాటలు విన్నాడు, వద్దన్న పండు తిన్నాడు. చివరికి ఏమయ్యాడు? మళ్ళీ దేవుడు బాధపడుతున్నాడు. ఏమైనా బాధపడుతున్నాడు? ఎందుకు వీడిని చేశానా అని బాధపడుతున్నాడు. 2వ చాప్టర్లో చేసిన దేవుడు 6వ చాప్టర్కి బాధపడతాం మొదలుపెట్టాడు. ఏమంటాడు ఇక్కడ 6వ వచనంలో? భూమి మీద నరులు చేసినందుకు యెహోవా సంతాపము నొందాడు. భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపడ్డాడు. అంటే అప్పటికే దిసుగు పుట్టింది దేవుడికి. మళ్ళా కోపం వచ్చి దేవుడికి జలప్రళయం రప్పించాడు. అప్పుడు అనుకున్నాడు, అందరిని చంపకుండా ఒక్కడన్నా కాపాడదాం అనుకున్నాడు. చంపితే ఏమైంది? మళ్ళా వేరే సృష్టి, వేరే కార్యం కావాలి. ఇదంతా ఎందుకులే, ఒకడన్నా మంచివాడిని చూద్దామని చెప్పి వెతికితే ఒకడు కనపడ్డాడు. ఎవరో? నోవాహు. వాడిని కాపాడాడు. మిగతా సృష్టి మొత్తం కాల్చివేశాడు. మొట్టమొదటి కాల్చివేశాడు, రెండోసారి ముంచివేశాడు. ఎక్కడ? వరదల్లో ముంచివేశాడు. అప్పుడు కూడా దేవుడు బాధపడి, అనవసరంగా చంపేశానని చెప్పేసి బాధపడి, ఇక ఎప్పుడు జనాన్ని నేను నీళ్లతో ముంచనని చెప్పి ఆయనే వాగ్దానం చేసుకున్నాడు. ఆయనే ఓదార్చుకుంటున్నాడు. ఆయనే తిట్టుకుంటున్నాడు. ఎందుకు చేశాను అనుకుంటాడు, మళ్ళీ పోనీలే అని మళ్ళీ ఆయన ఓదార్చుకుంటాడు. అంత తెలివిగలవాడు, అంత ప్రేమ కలిగిన వాడు దేవుడు. నువ్వు నీ మీద కోపం వస్తే కొడతాడు, మళ్ళీ ఆయనే బాధపడి ఎందుకు కొట్టానా అని బాధపడతాడు. నీ మీద కోపం వస్తే తిడతాడు, ఎందుకు తిట్టానా అని బాధపడతాడు. ఇక్కడ ఆదికాండం 6వ అధ్యాయంలోనే వీడిని ఎందుకు చేశానా అని బాధపడ్డాడు. కానీ వెంటనే ఒక ఆలోచన చేశాడు, జలప్రాణం రప్పించాడు. అక్కడ ఒకడిని కాపాడాడు, ఒక్కడిని కాపాడాడు. ఆ ఒక్కడంటే ఒకడే కాదు, ఫ్యామిలీ. ఎంతమంది వాళ్ళు? 6 మంది, 8 మంది. 6 8? మళ్ళీ ఎవరో 6 అన్నారు? 8 ఎట్లా? ముగ్గురు పిల్లలు, ఆయనకి 3 కొడుకులు. ఆయన భార్య, 3 కొడుకులు. ఆ 3 కొడుకులు పెళ్ళిళ్ళైన 3 కోడళ్ళు, మొత్తము 6 ప్లస్ వీళ్ళిద్దరు 8 మంది. ఆ 8 మంది మొట్టమొదటిసారి నీటి ద్వారా రక్షణ పొందారు. నీటి ద్వారా అంటే నీటి పైన తేలి రక్షణ పొందారు. ఆ రక్షణే బాప్టిజంగా మార్చబడింది. అందుకే నీటి ద్వారా బాప్టిజం అంటున్నారు. అందుకే నీటి ద్వారా బాప్తిజం అంటే రక్షణ పొందడం అంటే మనసులో దేవుని దృష్టిలో మంచిగా కనపడటము, నీతిమంతులుగా కనపడటం. దేవుని దృష్టిలో నీతిమంతుగా కనపడ్డవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు, అతనికి మేలులు కలుగు చేస్తాడు. వీళ్ళందరూ కూడా రక్షించబడ్డవాళ్ళు. సో మొట్టమొదట సైతాను ఉన్నప్పుడు దేవుడు ఒకసారి భూమిని నాశనం చేశాడు. నోవాహు టైంలో ఇంకోసారి భూమిని ముంచివేశాడు. ఇప్పుడు మన టైంలో మళ్ళీ దాన్ని అగ్ని గంధకాలు కురిపించి కాల్చేయబోతున్నాడు. ఎలా కాల్చేస్తున్నాడు చూడండి. 2వ పేతురు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనము. భూమి ఎలా కాలిపోబోతుంది భవిష్యత్తు చెబుతున్నాడు దేవుడు మనకి. చాలు. ఈసారి భూమి ఎలా కాలిపోబోతుంది అనేది బైబిల్లో చెప్పబడింది. ఎలా అంటే ప్రభు దినం వచ్చినప్పుడు ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశములు, ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? సో దేవుడు 3 ఆకాశాలను కూడా కాల్చేస్తాడు. ఎలా కాలిపోతాయి అవి? మహాధ్వనితో గతించిపోవును. తర్వాత ఏమంటాడు? పంచభూతములు. పంచభూతములు అంటే గాలి, నీరు, నింగి, నేల, నిప్పు. ఈ 5 ఏమైపోతాయి? మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. మిక్కటమైన వేండ్రము. మిక్కటం అంటే మహాస్పీడు, వేండ్రం అంటే స్పీడు, మిక్కటం అంటే ఎక్కువ.
చాలా ఎక్కువ స్పీడ్తో అవి లయమైపోతాయి, కాలిపోతాయి. లయము అంటే నశించిపోవటం, అదృశ్యమైపోవటం. అంటే రెండవ రాకడ సమయంలో యేసుక్రీస్తు వచ్చేటప్పుడు ఈ భూమి ఏమవుతుందంటే మిక్కటమైన వేండంతో కాలిపోతుంది. ఎలా కాలిపోతుంది భూమి? ఈ మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి కదా. ఇరాన్ వాడు బెదిరిస్తున్నాడు ఇజ్రాయెల్ వాడిని, నేను ఆ బాంబు వేస్తా, ఈ బాంబు వేస్తానండి. ఏం బాంబు అది? హైడ్రోజన్ బాంబు. వేస్తే ఏంటి ప్రాబ్లం ఏంటి మనకి? వేల కొలది కదా, లక్షల కొలదే. ఆ బాంబు వేసి న్యూటన్ బాంబు అది వేసాడంటే మనుషులు ఎవడు బతకడు. హీరోషిమా నాగసాకి మీద వేసిన బాంబు ఎఫెక్ట్ ఇంకా ఉంది, తెలుసా మీకు సంగతి? హీరోషిమా నాగసాకి మీద వేసిన బాంబు ఎఫెక్టు ఇంకా ఉంది, అక్కడ మొక్క మొలవట్లేదు. మరి సొదొమ గుమ్మలో పట్టణం మీద వేసిన బాంబు ఎలా ఉంది? ఇప్పటికీ కూడా అక్కడ మొక్క మొలవట్లేదు. ఇన్ని వేల సంవత్సరాలు అయినా కూడా భూమి మొక్క మొలవట్లేదు. అగ్ని గంధకాలు కురుస్తాయి. గంధకము అంటే ఏమిటి? సల్ఫర్. అగ్ని గంధకం అంటే ఏంటి తెలుసా? దీపావళి సామాను మనం కాలుస్తుంటామే, ఆ పొగలు వస్తాయి, మంట వస్తుంది, దాని ఏమంటాం? చుచ్చుబుడ్లు అంటాము, మతాబులు అంటామే. అలాగా భూమి మండిపోయిద్ది, నిప్పులు పొగ కాలిపోయిద్ది భూమి. భూమి మాత్రమే కాదు, పంచభూతములు, గాలి, నీరు, నింగి, నేల, నిప్పు అన్నీ మాడి నశమైపోతాయి, లయమైపోతాయి. ఆ విధంగా తొందరలో మన భూమి నాశనం కాబోతుంది. అప్పుడు మనుషులందరూ ఏమైపోతారు? ఉన్న భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఏమైపోతారు? అటో ఇటో పోవాలి. భూమి మీద ఉన్న మనుషులు ఏమవ్వాలి? అటో ఇటో పోవాలి. అంటే వెళ్తే పరలోకం వెళ్ళాలి, లేదా భూమికి లోపలికి వెళ్ళాలి. మంచివాడు, ప్రార్థన చేసినవాడు, మనము మన బిడ్డలము, మన పిల్లలు బాగుండాలంటే ఇప్పుడు మనం ప్రార్థన చేస్తేనే పైకి వెళ్తాం, ప్రార్థన చేయకపోతే కిందకి వెళ్తాం. అది మన నిర్ణయం. నీ బిడ్డలను సరి చేసుకున్నావా పైకి వెళ్తారు మీరందరూ. లేదు, నువ్వు దీన్ని ప్రార్థన చేయను, నాకు దేవుడు అవసరం లేదంటే నువ్వు కిందకే పోతావు. పైకో కిందకో పోవాల్సిన సమయము వచ్చింది. ఒకవేళ మన టైంలో కాకపోయినా మన బిడ్డల టైంలో వచ్చింది, త్వరగా వస్తుంది. రెండవ రాకడ చాలా దగ్గరగా ఉంది. యుద్ధాల గురించి వింటున్నాం కదా మనము, ఎన్ని యుద్ధాలు కదా. ముందు ఒక యుద్ధమే, ఇప్పుడు యుద్ధాలు పెరిగినాయి. ఒకప్పుడు యుక్రెయిన్ యుద్ధమే గొప్ప అనుకున్నాం, ఇప్పుడు ఇరాను ఇది కూడా మొదలుపెట్టింది. ఇరాక్ కూడా మొదలుపెట్టారు ఇజ్రాయెల్ మీద. వాడు బాంబేస్తే వీడు బాంబేస్తున్నాడు. ఎవడో పెద్ద బాంబేసినట్టు ప్రపంచం మొత్తం ఒక దెబ్బ కాలిపోయింది. అప్పుడు తెలిపోయింది మనం ఏంటో, మన స్థితి ఏంటో. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన ముందు భయంకరమైన స్థితులు ఉన్నాయి. రోజులు బాగలేదు, మన భూమి కాలిపోబోతుంది. ప్రార్థన చేసుకుందాం. మనం సంతోషంగా ఉన్నామా, ప్రభువులో ఉన్నామా, ఎత్తబడతాం, పరలోకానికి వెళ్తాం. సంతోషంగా మనం ప్రార్థన చేయకపోయినా, దేవుడు నమ్మకపోతే మనము భూమి లోపలికి పాతాళానికి వెళ్ళిపోతాం. ఇటు క్రియలు మనకు దూరమగును గాక. మనం ప్రార్థనలో ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరం కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. శిరస్సు వంచి మౌనంగా ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు నీ మనస్సు కాన్సన్ట్రేట్ చేసి, దేవుని మీద లగ్నం చేసి ఆలోచన చేయండి. సహోదరి సహోదరుడా, నీ భూమి ఏమైందో నీకు తెలుసు. ఒకసారి బ్లాస్టింగ్తో కాలిపోయింది, ఒకసారి నీళ్లతో ముంచబడింది, ఈసారి అగ్ని గంధకాలతో కాల్చబడబోతూ ఉంది. మధ్యలో నువ్వు ఉన్నావు. నోవాహు టైంలో నమ్ముకున్న వాళ్ళు మాత్రమే రక్షించబడ్డారు. లూసిఫర్ కాలంలో ఎవరు నమ్ముకున్న వాళ్ళే లేరు, అందరూ నాశించిపోయారు. మరి ఇప్పుడు కనుక నువ్వు నమ్ముకుంటే పరలోకానికి ఎత్తబడతావు, లేదంటే నువ్వు కూడా పాతాళంలోకి దిగజారిపోతావు. దేవుడు హెచ్చరిస్తున్నాడు మనలను. నువ్వు ఎలా ఉన్నావు, నీ స్టేటస్ ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకో. సహోదరి సహోదరుడా, నిన్ను నీవు జ్ఞాపకం చేసుకో, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో.